శుక్లం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మా ఆది అష్టలను చూస్తున్నట్టు మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ వాడ్రేవ్ ఆదినారాయణరావు శర్మ, ఏసీఎంఏ అండ్ ఎంఏ పిహెచ్డి అండి. ఏసీఎంఏ అంటే కాస్ట్ అకౌంటెంట్, క్వాలిఫైడ్ కాస్ట్ అకౌంటెంట్ అండి నేను. అండ్ సేమ్ టైమ్ ఎంఏ ఆస్ట్రాలజీ అండ్ వాస్తు. సరే, అది పక్కన పెడితే ఇప్పుడు మనం 15 జూన్ నుంచి 21 జూన్ వరకు కూడా ఆ వారం రోజులు ప్లానెట్ పొజిషన్ ప్రభావం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాము. అందుకంటే ముందర ఏంటంటే మీ జాతకాలు చూపించుకోదలుచుకుంటే మీ కింద నెంబర్కి ఫోన్ చేయండి, తప్పకుండా పరిష్కార మార్గాలు చెప్తాను నేను. ఇప్పుడు ఆ నెంబర్ కూడా చెప్తాను, 7075389489 అండి. అది ఆస్ట్రాలజీ 7075389589. మీకు బాగా గుర్తుంటుంది. 389589 ఈజీగా అందరికీ గుర్తుంటుంది. సరే, అది పక్కన పెడతానండి. నేను మా వీడియోస్ మీకు నచ్చాయి అనుకుంటున్నాను. తప్పకుండా మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కుంభరాశి వారికి చంద్ర రాహువులు 17, 18 తారీఖులో మీ రాశిలో ఉండడం వలన, కుజుడు కూడా చూడడం వల్ల సర్వ శుభాలు, సర్వ సౌఖ్యాలు కలుగుతాయనడంలో సందేహం లేదు. మీరు విదేశాలు వెళ్ళడానికి మాత్రం రెడీగా ఉండండి. అంటే మీరు ధనం సంపాదించడం కోసం విదేశాలు వెళ్తారు. అంతేకాకుండా కుటుంబంలో చిన్న చిన్న వృద్ధి కలగడం తక్కువగా ఉంటుందండి. సమయానికి ధనం సంపాదించడానికి అన్నాం కదా ఇందాక, సమయానికి డబ్బులు చేతికి అందలేకపోవచ్చు. మీకు కుటుంబంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్, కొలతలు రావడానికి అవకాశం ఉంది. ఏదైనా ప్రయాణాలు చేయడంలో ముందంజలో మీరు ఉంటారు. మీ తమ్ముళ్ళని బాగా కలుస్తారండి. మీకు ధైర్యం ఎక్కువ. అలాగే మీకు ప్రతి పనిలోనూ కార్యదీక్ష, కార్య పట్టుదల బాగా ఎక్కువ అండి మీకు. అందుకనే పంచమ స్థానంలో బుధుడు, పంచమ స్థానంలో గురుడు, రవి. ఇలా రవి బుధులు పంచమ స్థానంలో చెప్పారండి. దీర్ఘాయుష్మంతులు అంటారు కదా, ఎక్కువ కాలం బతికేటువంటి కొడుకులు, కుమారులు కలుగుతారుట. చూసుకోండి, మీ జాతకంలో పంచమ స్థానంలో కానీ రవి బుధులు ఉంటే వాళ్ళకి చక్కటి సంతానం, మగ సంతానం పుట్టి వాళ్ళు ఎక్కువ కాలం జీవిస్తారు అని శాస్త్రం చెప్తోంది. సరే, ఇంకా ఏముందండి, రవి బుధుల కాంబినేషన్ వల్ల ఫైనాన్స్ సంబంధించిన వృత్తిలోను, అకౌంట్స్ సంబంధించిన వాటిలోనూ రాణించడము. గురుడు కూడా పంచమ స్థానంలో ఉండడం వలన సినిమా నటనా రంగంలోనూ, అలాగే సాహిత్య రంగంలోనూ, అలాగే టెలివిజన్, సినిమా రంగాల్లో కూడా మంచి బ్యూటిఫుల్గా రాణిస్తారండి మీరు. అద్భుతంగా ఉంది. ఇలా 5th హౌస్లో ఉంటే మీ కుమారులు, కుమార్తెల వల్ల మీ ధనయోగం. పైగా మీ కుమారులకి, మీ అబ్బాయిలకి ఎటువంటి పరిస్థితులను ఇబ్బంది కలగదు. రవిబుధులు ఉన్నారు కాబట్టి ధనప్రాప్తి బాగా ఉంటుంది. మీ వాహనాలు కానీ, వస్తువులు కానీ కొనుక్కుంటారండి. బాగా డబ్బు సంపాదించుకుంటారు. స్టాక్ మార్కెట్లో కూడా మీకు మీరే సాటి అనిపించుకుంటారు. ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుంది. ఏదైనా కుజకేతువులు 7వ స్థానంలో తప్పు కదా, అంతే కదా? అవును, తప్పే. పైగా మీకు 10th హౌస్లో అయ్యాడు. 7వ స్థానంలో తప్ప కాదు, మంచి చేస్తాడు. ఏం చేస్తాడు? ఫారిన్ కంట్రీస్, దూర ప్రాంత ప్రయాణాలు ఇస్తాడు. పైగా కుజుడు 7వ భావంలో ఉన్నంత మాత్రం చెడు చెప్పడానికి అవకాశం లేదండి. అంటే వివాద వేడుకల్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కలిగిస్తాడు తప్ప మీ చేస్తున్నటువంటి రియల్ ఎస్టేట్ రంగము, భూముల వ్యవహారాల్లో ఆయన విజయవంతంగానే ఉండేది చేస్తూ ఉంటాడు. కాకపోతే అంటే మీరు ఆరోగ్య విషయంలో కొద్దిగా శ్రద్ధ వహించండి. 2.5 సంవత్సరాల పాటు శని భగవానుడు చూస్తున్నాడు కాబట్టి కొద్దిగా శ్రద్ధ వహిస్తే సరిపోతుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా గురుదృష్టి భాగ్యస్థానంగా ఉంది కాబట్టి భాగ్యస్థానం వృద్ధి అవుతూ ఉంటుంది. అంటే పుణ్యక్షేత్ర దర్శనాలు, తీర్థయాత్రలు, గురువుగారి పీఠాధిపతులు కలవడాలు, అలాగే మీరు విదేశాలు వెళ్ళడాలు, చదువు రీత్యా, వ్యాపారాల రీత్యా, షూటింగ్ల రీత్యా మీరు బాగా ధన సంపాదన బాగా ఉంటుంది. భాగ్యస్థానం ఎక్కడా చెడిపోలేదండి మీకు. మీరు చేస్తున్నటువంటి వ్యాపారాభివృద్ధి దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉంటుంది. వస్త్ర పరిశ్రమలు కానీ, బ్యాంకింగ్ రంగంలో వాళ్ళు కానీ, ఎడ్యుకేషన్ సంస్థలు కానీ, ఇలా వ్యాపారాలు బాగా డెవలప్ అవుతాయి. ఏదైనా మీ రాశి వారికి, కుంభరాశి వారికి 10th భావాన్ని కూడా కుదురు చూడడం వల్ల మీరు గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి ప్రమోషన్స్ రావడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలాగే సాఫ్ట్వేర్ రంగం ఉద్యోగస్తులకి భద్రత చాలా చాలా బాగుంది చెప్పచ్చు. ఏదైనా లాభస్థానం కూడా సంపూర్ణ గుర్తిస్తుంది కాబట్టి భాగ్య లాభస్థానాలు గురుడు చూస్తాడు కాబట్టి భాగ్య రాజ్య లాభస్థానం ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉంది.
కాబట్టి ఈ సంవత్సరం అంటే ఈ జనరల్గా మీకు అవకాశాలు బాగున్నాయండి. మీ వ్యాపార అభివృద్ధి దినదిన ప్రవర్ధమానం అవుతూనే ఉంటుంది. డబ్బులు బాగా సకాలంలో ఎక్కువ రావడానికి అవకాశం మీకు మీ జాతకాల్లో ఉంది. కేవలము మీరు అష్టమ భావానికి గురు దృష్టి శని దృష్టి ఉండడం వలన ఆరోగ్యం పట్ల బాగా శ్రద్ధ వహించండి అని చెప్తున్నాను అంతే. ఆరోగ్యం చేస్తే అద్భుతంగా ఉంటుందండి. పైగా అష్టమ స్థానానికి శని దృష్టి, అలాగే రాహుకేతుల మధ్యలో ఉండిపోయడం కుజకేతువులతో రాహులు ఉండడం వల్ల కాలసర్పదోషంలో ఉండడము అదొకటి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది మీకు. అంటే సర్పదోషం ఉండి అష్టమ స్థానాన్ని శనీశ్వరుడు చూడడం వల్ల మరణం సంభవించదు. కాకపోతే దీర్ఘాయుర్దాయాన్ని ఇస్తాడు. ఎక్కువ కాలం బతికేడు చేస్తుంటాడు. అష్టమ స్థానాన్ని చూసినా, అష్టమాధిపతితో కలిసినా, అదే అష్టమ స్థానంలో ఆయన ఉన్న మీకు చాలా యోగాన్ని కలిగిస్తాడు అని శాస్త్రం చెప్తుంది. ఖచ్చితంగా ఎక్కువ కాలం జీవిస్తారన్న సందేహం లేదు. కాకపోతే కొద్దిగా ఆరోగ్యం మాత్రం జాగ్రత్త తీసుకోండి. పూజాది కార్యక్రమాల్లో మీరు నిమగ్నం అవ్వండి, అద్భుతం ఫలితాలు మీరు పొందుతారు. 12 రాశుల వారికి చెప్పుకోదగ్గ రెమెడీస్ కానీ పరిహారాలు ఎలా ఉంటాయి, ఏం చేసుకుంటే నా జాతకం బాగుంటుంది, జీవితం బాగుంటుంది, లేకపోతే ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందామండి. మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా కాలసర్ప దోషాలు మొన్నటి వరకు అష్టగ్రహ కూటమి అనుకున్నాం. అష్టగ్రహ కూటమి షష్టగ్రహ కూటమి అనుకున్నాం. ఇప్పుడు ఏంటి, కాలసర్ప దోషం. ఈ రెండు కాలసర్ప దోషం ఉంటే ప్రయారిటీ పొజిషన్స్ అంతా కాలసర్ప దోషంలో ఉండిపోయారు. అంటే కుంభరాశి నుంచి చూసుకుంటే అలా కుంభం, మీనం, మేషం అంటాం కదా, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, ఈ రాశులు కూడా అన్నీ కూడా సర్పదోషంలో ఉండిపోయాయి. అయినా కూడా చంద్రుడు బయటకు వచ్చినందు మాత్రాన సర్పదోషం అందరికీ ఉంటాయండి. ఎందుకంటే రాహుకేతుల మధ్యలో అంత అద్భుతమైన ఫలితాలు ఏమి ఉండవు. అందుకని కాళహస్తి వీలుంటే మాత్రం తప్పకుండా దర్శనం చేసుకుండండి, చేసుకోకుండా రాకండి. అక్కడ సూర్యభగవాన్ దేవాలయం కూడా ఉందండి. పద్మావతి అమ్మవారిని ఎవరైతే పూజిస్తారో వాళ్ళకి సర్పదోషాలు పోతాయి అని చెప్పి శాస్త్రం కూడా చెప్తుంది. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి తిరుపతిలో కూడా మనకి పద్మావతి అమ్మవారి యొక్క దర్శనం చేసుకుంటే రాహుకేతు వల్ల వచ్చే దోష పరిహారం తీరుతాయండి. అది కరెక్ట్. అదొక అదృష్టం ఉంది మనకి. కనుక మనకు అంత దూరం వెళ్ళాము. మన ఊళ్ళోనే అతను సూర్యభగవాన్ ఉంటాడు పక్కనే. సూర్యభగవాన్ ఆరాధన కూడా చేసుకోవాలండి. ఐశ్వర్య ప్రదాత, ఆరోగ్య ప్రదాత. ఆయనకి అర్ఘ్యం సమర్పించడం వల్ల, గాయత్రి మంత్ర జపం చేయడం వల్ల సూర్యభగవాన్ పవర్ మనకి అంతా ఇంత కాదు. సరే, అమ్మవారికి ప్రభావం కావాలి, రాహు ప్రభావం తొలగాలంటే మనం మంగళవారం దీపారాధన చేసుకోవడము, నిమ్మకాయల డిప్పలో మనం వెలిగిస్తాం కదండి, మీకు తెలిసిందే. అంటే 18 మంగళవారాలు చేస్తూ ఉంటాం మనం. అంతే అక్కలేదు. మీకు ఎన్ని మంగళవారాలు ఉంటే అన్ని మంగళవారాలు పూజించండి. రాహు ప్రభావం బాగా తగ్గుతుంది. అలాగే మనం ఏం చేయలేము, చండీ హోమం చేయించుకుందాం, అమ్మవారి గుడి సందర్శన చేసుకుందాము, ఆవిడకి దర్శించుకుందాము. అంతేకాకుండా కుజుడితో కలిసిన కేతువు కూడా 12 భావంలో ఉండడము అంత అద్భుతమైన ఫలితాలు ఏం కాదండి. కేతువు చాలా మనకి యాక్సిడెంట్లని, భార్యాభర్తలు కలవకుండా ఉండాలని, సంతానం లేకుండా ఉండాలని, ఇవన్నీ మీకు జాతకాల్లో ఉంటాయి. కాకపోతే ఆయనకి ఎవరైతే కేతువు పూజ చేసుకుంటారో నవగ్రహాల్లో 7 వారాల పాటు చేసుకొని దానం ఇవ్వడం వల్ల అదొకటి. అలాగే గణపతి ఆరాధన, గణపతి పూజలు పౌర్ణమి వెళ్ళిన చవితి పూట చేయించుకున్నా చాలు. అలా చేయించుకోవడం వల్ల కుజుడు యొక్క ప్రభావం, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఇలా చేసుకోవడం వల్ల అన్నిటికంటే టాప్ మోస్ట్ ఏంటంటే శివుడికి మల్లెపువ్వులతో పూజ చేయడం. శివుడికి మల్లెపువ్వులు అంటే బాగా ఇష్టం అండి. భార్యాభర్తలు అనురాగ దాంపత్య జీవితం కలిసిమెలిసి ఉంటుంది. అలాగే శివుడికి మనకి తులసి దళాలతోటి మల్లెపువ్వులతోటి ఎవరు పూజ చేస్తారో వాళ్ళు విష్ణులాగా ప్రాప్తి అంటూ నేను ఎక్కడ చదివారండి. నేను కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అలాగే కాకుండా విష్ణు ఆరాధన కూడా విష్ణుమూర్తిని పూజిస్తూ వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనాలు చేసుకుంటూ ఆయనకి మనం అంటే మన దగ్గర ఉన్న ఊళ్ళలోనే ఆయనకి తులసిమాలతో అభిషేకం, అదే తులసిమాలు సమర్పించడం వల్ల, శ్రీకృష్ణుడిని పూజించడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉండి తీరతాయండి, సందేహం లేదు.